ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాను వచ్చారు, వెళ్ళను వెళ్ళారు. మరి ఏం తెచ్చారు? అప్పట్లో మట్టి నీళ్లు తెచ్చారు. ఇప్పుడు కేవలం చాక్లెట్ ఇచ్చి సరిపెట్టేశారు. సభ యావత్తు మోదీ చాలా గొప్పోడు, వీరుడు, శూరుడు, ప్రపంచాన్నే శాసించగల ధీరుడు అంటూ అటు తెలుగుదేశం ఇటు జనసేన నేతలు పొగడ్తలు. ఆ తర్వాత మోదీ చంద్రబాబు మహావీరుడు, టెక్ అధినేత, కార్యశూరుడు, మార్గదర్శి, దీర్ఘదృష్టి కలవాడు, ఇట్లా ఒకరి మీద ఒకరు పొగడ్తలతోనే మొత్తం సభా కార్యక్రమాన్ని సాగించేసేటంత పరిస్థితి. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధానమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆశిస్తుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ప్రతిపాదించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయాల మీద చాలా స్పష్టంగా మోడీ ముందుంచాలి. ఎందుకంటే ఢిల్లీ వరకు వెళ్ళి మోదీకి పలానా వినతి పత్రం ఇచ్చాం, ఆ విషయంలో పలానా అంశాన్ని ప్రస్తావించాం అంటూ ఇక్కడ మీడియాకి కథనాలు ఇస్తారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మోదీతో ముఖ్యమంత్రి ఏం చెప్పారు, ముఖ్యమంత్రితో మోదీ ఏం చెప్పారు అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు బహిరంగ సభ సాక్షిగా లక్షలాది మంది జనాన్ని తరలించి ఒక భారీ వేదిక ఏర్పాటు చేసినప్పుడు అమరావతి ప్రజల, కనీసం అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతుల ఆకాంక్షల్ని జనం సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ సీఎంకి, డిప్యూటీ సీఎంకి ఉంటుంది. అలాంటి వాళ్ళు కనీసం ఒక్క మాట కూడా అమరావతి నగర భవిష్యత్తు కోసం ఎంత మొత్తం నిధులు అవసరమవుతున్నాయి, కేంద్రం ఇంత మేరకు సహాయం అందించాలి, ఇది కాకపోతే కనీసం అమరావతిని గెజిట్లో పెట్టాలి, రాజధానికి చట్టబద్ధత కల్పించాలి, ఇతర అనేక అంశాలనైనా ప్రస్తావిస్తారు అని ఆశిస్తే అలాంటి ఏ ఒక్క విషయం జోలికి కూడా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పోయిన దాఖలాలు లేవు. విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఎప్పటికీ మోక్షం కలిగించలేనటువంటి దశలో వాటి గురించైనా మాట్లాడతారంటే వాటిని కూడా విస్మరించేశారు. పోనీ సీఎం, డిప్యూటీ సీఎం అడగలేదు, ప్రధానమంత్రి అయినా చెబుతారంటే ఆయన కూడా ఇదే తంతు, సీఎంని పొగడలు, పవన్ కళ్యాణ్ని కీర్తించడాలు. ఇంతేనా? ప్రధానమంత్రి స్థాయిలో ఆయన ఒక రాష్ట్రానికి వచ్చారంటే ఆ రాష్ట్ర ప్రజలు ఏ ఆశిస్తున్నారు, ఆ రాష్ట్ర అవసరాలు ఏమున్నాయి, ఆ రాష్ట్రానికి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, ఇట్లాంటివి కనీసం పరిశోధించి దానికి తగ్గట్టుగా ప్రతిస్పందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి లేదా? ఉప ముఖ్యమంత్రి అడగకపోయినంత మాత్రాన ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని బాధ్యత కేంద్రానిదే, రాజధాని నిర్మించడంలో తమం ఇంత వంతుగా పాత్ర పోషిస్తాము, పలానా విషయాల్లో మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము అని చెప్పాలి కదా. కనీసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు 300 ఎకరాల భూమిని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ భూముల్లో నిర్మించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక్క అడుగు కూడా వేసినటువంటి దాఖలాలు. వాటినైనా ఫలానా టైంలోగా పూర్తి చేస్తాం, ఫలానాలోగా కార్యకలాపాలు ప్రారంభిస్తాం, రాజధాని నగరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ వేగంగా పనులు మొదలెడతాయి, ఇలాంటి మాట అయినా ప్రధానమంత్రి నుంచి వచ్చిందా? అసలు ఎందుకని ఇంత పెద్ద ఆడంబరం, ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసి ఇంత అట్టహాసంగా ఈ సభను నిర్వహించారు? దేనికోసం ఈ సభ ఇంతమంది జనాన్ని ఎండల్లో కూడా తరలించారు? ఇంతమందిని తరలించిన తర్వాత కేంద్రం నుంచి, ప్రధానమంత్రి నుంచి ఏం సాధించారు? ఈ ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కారు, అన్ని రకాలుగా సహకరిస్తున్నారు, అనేక రకాలుగా మేలు జరుగుతోంది అంటూ మాటల్లో చెప్పడం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరానికి ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు పైబడి అప్పులు చేశారు, మరికొన్ని అప్పులకు సిద్ధమవుతున్నారు. ఇట్లా అప్పులతో రాష్ట్రాన్ని, రాజధానిని ముంచేయడమేనా, లేకుంటే కేంద్ర ప్రభుత్వ వాటా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైన పాత్ర పోషించేలా చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేస్తారా? అవన్నీ చేయకుండా ఇలాంటి భజన కీర్తనల ద్వారా
ఒకరినొకరు పొగడ్తల ద్వారా అంతటి వారు ఇంతటి వారు అని చెప్పుకోవడం ద్వారా జనాన్ని సంతృప్తిపరుద్దామని అన్ని పక్షాల నాయకులు, ముఖ్యంగా కూటమి పక్షాల నేతలు భావిస్తే అది చాలా బాధ్యతారాహిత్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల్ని తుంచేసినట్టు అవుతుంది.